మీ ఒక్కరిదని కాదు, టోటల్ టీం వర్క్. అంటే కానిస్టేబుల్ దగ్గర నుండి పీపీ వరకు, ఏపీపీ వరకు అందరూ పనిచేపట్టి కేసు వచ్చిందంటారు. ఇప్పుడు ఈ కేసులో కానిస్టేబుల్ కూడా ప్రవీణ్ అనే ఒక వ్యక్తి కోర్టు కానిస్టేబుల్ చాలా వర్క్ చేశారు. ఆయన ఏమన్నారు ఒకసారి విద్దాం సార్. ఇంతకుముందు వచ్చేసి గంగాధర్ ఇన్స్పెక్టర్ గారు ఉండే, దాంతోపాటు వచ్చేసి నరసింహులు ఎంసీ కానిస్టేబుల్ ఉండే, అతనితో పాటు వచ్చేసి రైటర్లు వాళ్ళందరూ దాన్ని అన్నోన్ డెడ్ బాడీగా తీసుకున్నప్పుడు ఏం చేసిరంటే దాన్ని ఆ బాడీ అన్నోన్ డెడ్ బాడీ ఉన్నందుకు దాన్ని తీసుకొని నడిపిస్తూ ఉండనమాట. అయితే అప్పుడు ఇన్స్పెక్టర్ వచ్చేసి గంగాధర్ ఇన్స్పెక్టర్ ఉండే, అతను వచ్చేసి దాన్ని మొత్తానికి క్లూస్ టీమ్ సహాయంతో దాన్ని మొత్తం డెడ్ బాడీని మొత్తాన్ని తీసుకెళ్ళి ఫ్రీజర్ చేసి దాన్ని కాల్ డీటా ప్రకారం కానీ బైక్. అంటే ఆ కేసులో మీ రోల్ ఏంటి? మేము వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి అంతకుముందు వచ్చేసి కోర్ట్ కానిస్టేబుల్గా రవి ఉండే, అతని తర్వాత వచ్చేసి మేము ఛార్జ్ తీసుకున్నాక 2022 నుండి నేను కేసు చూస్తూ ఉన్నాను. అప్పటి నుండి వచ్చేసి రవి గారు వచ్చేసి క్లోజ్ చేసినాక దాని తర్వాత దాని కంటిన్యూ నేను చేసుకుంటూ వచ్చాను. దాని తర్వాత ఐఓ గారు ఎవిడెన్స్తో వచ్చినప్పుడు అతనికి వాళ్ళకి బెయిల్ రాకుండా మనము ప్రొటెక్ట్ చేయడము, వాళ్ళు వచ్చినప్పట్లో ప్రతిదాని డేట్ను ఐఆర్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ తీసుకుంటూ వాళ్ళకు మేము కోర్టు ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ కోర్టు వాళ్ళ ఉత్తర్వులు పాటిస్తూ ఆఫీసర్స్ కూడా మేము చెప్పుకుంటూ వచ్చేవాళ్ళము. ప్రతి విషయాన్ని అప్డేట్ చేసుకుంటూ సిఎంఏ యాప్ కానీ, మా సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ కానీ, సిసిఆర్బి ఇన్స్పెక్టర్లు కానీ వాళ్ళు చెప్పిన ప్రతి మాటను మేము కంటిన్యూ చేసుకుంటూ పింకీ కేసును మనం రన్ చేసుకుంటూ వచ్చినాం. దాంతోపాటు ఐఓ గారి ఎక్కడైతే ఎవిడెన్స్కి వచ్చారో అప్పుడు ప్రాపర్టీస్ మొత్తాన్ని కోర్టుకు డిపాజిట్ చేయడం కానీ, ఆ ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయో దానికి వాళ్ళ బ్లడ్ అంటిన బట్టలు కానీ, డిఎన్ఏ టెస్ట్ కానీ, వాళ్ళ పింకీకి సంబంధించిన గాజులు పట్టీలు అవన్నీ కూడా మేము కోర్టులో కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్రొడ్యూస్ చేయడం వల్ల, మా పీపీ సార్ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయడం వల్ల మేము ఆ కేసును కొంచెం చేంజ్ చేయడానికి, ఆ కేసు కన్విక్షన్ కావడానికి బాగా సపోర్ట్ అయ్యింది. 65 మందికి సాక్షులను గ్యాదర్ చేయడానికి మా సిపి సార్ చాలా కృషి చేసి సమన్ కానిస్టేబుల్ని కానీ, దాంతోపాటు వచ్చేసి వీళ్ళకి ఎవరైతే కావాలో అంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలని చెప్పి బీహార్కి నుంచి వచ్చే వాళ్ళ పింకీ వాళ్ళ మదర్ కానీ వాళ్ళ కొడుకు కానీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని వచ్చేసి ఖచ్చితంగా వాళ్ళని తీసుకురావాలని చెప్పేసి ఒక టీంను పంపించి అక్కడికి తీసుకొచ్చి ఇక్కడ 2-3 డేస్ నుంచి వాళ్ళను ప్రొటెక్ట్ చేసుకుంటూ ఎవిడెన్స్ చేయించినాం సార్ అందులో. అయితే లాస్ట్కి వచ్చిన మన లోకల్ వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఖచ్చితంగా సమన్ సర్వ్ చేసి ఇన్స్పెక్టర్ గారు వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళని వెహికల్ పైన తీసుకొచ్చి మరి వాళ్ళను ప్రొటెక్ట్ చేసుకుంటూ వాళ్ళని బ్రీఫింగ్ చేసుకుంటూ పీపీ గారి ఆధ్వర్యంలో మనము ఎవిడెన్స్ చేయించడం సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ చనిపోవడం వల్ల పబ్లిక్లో చాలా నమ్మకం వస్తుంది. గట్టి నమ్మకంతో మేమందరం టీం వర్క్, మా సుపీరియర్ ఆఫీసర్స్ కానీ, మా ఇన్స్పెక్టర్ గారు కానీ, ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఇన్స్పెక్టర్ గారు కానీ కంటిన్యూ ఫాలోఅప్ చేయడం కానీ, ఆ కేసు గురించి ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు ఐఆర్ ఆఫీసర్కి చెప్పడం కానీ, ఇంకోటి వచ్చేసి మా పోలీస్ స్టేషన్ సరౌండింగ్లో మంచి గట్టి విశ్వాసంతో అంటే పబ్లిక్ మంచి కాన్ఫిడెన్స్ వచ్చిందని నమ్ముతున్నాం సార్. ప్రవీణ్ మాటలు విన్నాం సార్ ఇంతవరకు. సార్ ఈ కేసు మొత్తం అంతా ఛార్జ్ షీట్ వేశారు, అంతా తీసుకొచ్చిన తర్వాత ఇంకా వీల్ రోల్స్ ప్రారంభమైంది. పీపీ గారు ఆల్రెడీ ప్రసాద్ గారు మాట్లాడారు. సెకండ్ మీ స్టేజ్కి వచ్చినట్లుంది. ఒకసారి మీది చెప్పండి సార్. అంటే ఫైల్ చూడగానే మీకు ఏమనిపించింది చెప్పండి. సక్సెస్ అవుతాం అనుకున్నారా, లేదు ఇందులో ఏమైనా? నేను ఫస్ట్ అది షార్ట్ షీట్ వచ్చేసి దాదాపు ఒక 100 పేజెస్ ఉంటుంది. ఫస్ట్ ఒక షార్ట్ షీట్, తర్వాత సప్లిమెంటరీ షార్ట్ షీట్, రెండు కలిపి ఆల్మోస్ట్ అరౌండ్ 100 పేజెస్ ఉంటుంది. అదంతా చదివిన తర్వాత ఇందులో ఎక్సలెంట్ మెటీరియల్ ఉంది, ఇందులో కన్విక్షన్ గ్యారంటీగా వస్తుంది. ముందే అయితే నేను అటెండ్ అయింది తన చీఫ్ ఎగ్జామినేషన్ ఎండింగ్లో అటెండ్ అయినా. నాగేశ్వరరావు సారు స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఇప్పుడు ఆ పీపీ గారు, నాగేశ్వరరావు పీపీ గారు ఇద్దరు కలిసి కోఆర్డినేట్స్గా నడిపించారు. బెయిల్ ఛార్జ్ షీట్ ఫైల్ ఇన్సిడెంట్ నుంచి స్టార్ట్, బెయిల్ అప్లికేషన్ నుంచి స్టార్ట్ మాది. అప్పటి నుంచే బెయిల్ అప్లికేషన్ డిస్మిస్ చేయడం, సార్ గారు రావడం, అపోజ్ చేయడం, వెంకట ప్రసాద్ సార్ అండర్ ట్రయల్ కావడానికి, అండర్ ట్రయల్ చేయడానికి మెయిన్ ఐఓ గారిదే. ఓకే, లేకపోతే ఆ సమయంలో డిఫెన్స్ లైన్ ఏంటండి? డిఫెన్స్ కౌన్సిల్స్ నెంబర్ ఆఫ్ చేంజ్ అయ్యారు. ఫస్ట్ స్టార్టింగ్ మేము ట్రయల్ చేసేటప్పుడు లేడీ డిఫెన్స్ బ్రహ్మరాంబ అనేసి ఉండే, ఆమె ఆల్మోస్ట్ 25 విట్నెస్ పైన చేసింది ఆమె. వాళ్ళు తీసుకున్న లైన్ ఏంటి అసలు? వాళ్ళ ప్లీల్ ఏంటండి? జనరల్గా మామూలుగా ఫార్మల్గా డినే అన్ని చాలా డీటెయిల్గా పోయేది, డీటెయిల్గా క్రాస్ చేసేది. కూడా లెంతీ క్రాస్. ఆమె ఏం చేసేదంటే ఇప్పుడు అంటే లాస్ట్కు రాణా కమలాసన్ అండ్ నజ్మా ఉన్నారు, ఆమె కూడా అలాగే చాలా డీటెయిల్గా కొంతమందికి అకాడమిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చుకునేది. ఆమె అడ్వకేట్ తెచ్చుకొని బాగా క్రాస్ చేసేది, చాలా క్రాస్ బాగా లెంతీ క్రాస్. ఈ కేసులో మాత్రం
జడ్జి గారు ఆ రోజు ఈ కేసు ఉంది అంటే ఇక వేరే కేసులన్నీ పక్కకు పెట్టేస్తుంది. జడ్జి గారు లక్ష్మీ శారద గారు ఉండేది, అంతకుముందు సంతోష్ రెడ్డి గారు ఉండేది. సంతోష్ రెడ్డి గారు ఇప్పుడు హైకోర్టు జస్టిస్ రిటైర్డ్. రాజేష్ బాబు గారు కూడా చాలా నెంబర్ ఆఫ్ విట్నెస్. మంచి ఒక 5 జడ్జీలు దీన్ని ఈ కేసు మొత్తం ఈ కేసు యొక్క టెన్యూర్ అంతా 4-5 జడ్జీలు. సార్ అందులో ఆ అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుకున్న అబ్బాయిని అరెస్ట్ చూపించారు వీళ్ళు. A3 రైట్. బీహార్లో చదువుకున్న వాడిని తీసుకొచ్చారంటూ డిఫెన్స్ కౌన్సిల్ ఒక ప్లీ తీసుకున్నారు పిల్లి. మరి మీరు ఎలా కౌంటర్ వేశారు? మేము అంటే వీళ్ళు డిఫెన్స్ వాళ్ళు తీసుకునేది బీహార్ నుంచి వెళ్ళి వీళ్ళని తీసుకొని వచ్చిండ్రు, ఇన్నోసెంట్ పర్సన్స్. వీళ్ళు ఎప్పుడు హైదరాబాద్లో లేరు, ఎప్పుడు సిద్దిక్ నగర్కి రాలేదు. అక్కడ ఈ A4 అంటేనే ఎగ్జామినేషన్ A3ని తీసుకొని ఎగ్జామినేషన్కి అటెండ్ అవుతున్న సమయంలో సెంటెన్షియల్ తీసుకొని వచ్చిండ్రు. మేము హాల్ టికెట్ కూడా ప్రొడ్యూస్ చేస్తాము హానరబుల్ కోర్ట్ టైం ఇస్తే. సో ఇప్పుడు వీళ్ళు జైల్లో ఉన్నారు కనుక డ్యూ టు ల్యాప్స్ ఆఫ్ దిస్ ఇయర్స్లలో మేము తీసుకురాలేము కనుక కోర్టు మాకు ఆర్డర్ ఇవ్వమని, కోర్టు వాళ్ళ ప్లేని యాక్సెప్ట్ చేయలేదు. సో మేము ప్రాసిక్యూషన్ ఇన్వెస్టిగేషన్ లైన్స్ని ఎట్లా మేము ఎస్టాబ్లిష్ చేయగలిగినాం అంటే ఇందులో యాజ్ పర్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 6 ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ సేమ్ ట్రాన్సాక్షన్ రెస్గెస్ట్ అంటారు అనమాట. సో ఇందులో బిఫోర్ ద ఫ్యాక్ట్స్, ఎట్ ద టైమ్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్, ఆఫ్టర్ ద ఫ్యాక్ట్స్ ఈ కేస్ ఫ్యాక్ట్స్ ప్రూవ్ అయినాయా లేదా? బిఫోర్ ద ఫ్యాక్ట్స్ వాట్ ఈస్ దట్ ఫ్యాక్ట్స్? వీళ్ళంతా బీహార్లో ఉన్నారు, ఆమె మ్యారేజ్ యూపీ అతనితో మ్యారేజ్ అయింది. తర్వాత అతను బ్రేకప్ ఆయన ఈ వదిలిపెట్టిన తర్వాత A2 తోటి యూపీలోనే ఉన్నది, మ్యారేజ్ చేసుకొని మళ్ళీ బీహార్కి వచ్చి ఇక్కడ వీళ్ళతోటి సంసారం చేసుకుంటున్నది. ఇదంతా ఎస్టాబ్లిష్ అయింది. ఎవరు చెప్పారు ఇదంతా? కోర్టుకు వచ్చి యాజ్ ఎ విట్నెస్గా ఎవరు చెప్పారంటే భుక్తిదేవి, ఈ పింకీ వాళ్ళ మదర్ చెప్పింది. తర్వాత వికాస్ మండల్ వాళ్ళ విలేజ్ హెల్డర్ ఆయన, తను కూడా వచ్చి ఎలక్ట్రానిక్స్ ఎవిడెన్స్ లేకపోతే తను కూడా వచ్చి చేస్తుండే. ఇక క్లియర్గా A3 బైక్ మీద తీసుకెళ్లడం, డెడ్ బాడీ షిప్ చేయడం అన్ని CCTV ఫుటేజ్లో. ఇదేంటంటే బిఫోర్ ఎట్ దట్ టైం అసలు ఆ రోజు రాత్రిపూట ఏం జరిగింది. సో ఈ చిన్న అబ్బాయితోటి 8 months ప్రెగ్నెన్సీ ఉమెన్ పడుకుంది 11 o'clock. తర్వాత ఈ అబ్బాయి పడుకున్న చూసి వీళ్ళు నలుగురు పింకీని తీసుకొస్తారు, హాల్లోకి తీసుకొచ్చేస్తారు. తర్వాత ఈ A1 వచ్చేసి ఆమె గొంతు పట్టేసి గోడకు నెట్టేస్తుంది. A2 వికాస్ ఏమో ఆమెని తంతాడు, గుద్దేస్తాడు. ఈ సీన్ అంతా ఎవరు చెప్పారు? వీళ్ళు కన్ఫెషన్ మీడియేటర్స్ వెరీ ఇంపార్టెంట్. మీడియేటర్స్ అంతా పంచాయత్ అంతా కూడా కోర్టులో చెప్పగలిగారు కదా, ఉన్నదున్నట్టు ఏదైతే కన్ఫెషన్ చేశారో మీడియేటర్స్ ముందు, మీడియేటర్స్ అంతా కూడా కోర్టులో. సాధారణంగా పంచులను కానీ స్టాక్ పంచెస్ ఉంటారు కదా, వాళ్ళకి పెట్టారా లేదా ఫ్రెష్గా మంచి వాళ్ళు పెట్టారా? ఫ్రెష్ పంచెస్. వీళ్ళంతా రెవెన్యూ అఫీషియల్స్ అండ్ అదర్ అఫీషియల్స్ ఉన్నారు. వీళ్ళని మేము అఫీషియల్స్ కూడా వాళ్ళు అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళని పెట్టామన్నమాట. వాళ్ళు క్లియర్గా డిస్క్లోజ్ చేసి వాళ్ళ ముందట అక్యూడ్ పర్సన్స్ ఏదైతే కన్ఫెస్ చేసిందో ఎగ్జాక్ట్ అదే కోర్టులో వచ్చి వాళ్ళు చెప్పారు. ఓకే. రెండవది కన్ఫెషన్ తగ్గట్టుగా సీజ్ చేసినటువంటి మెటీరియల్ కూడా కనెక్ట్ అయింది. అసలు ఎక్కడ లింక్ తెగిపోలేదు, చైనా లింక్ అనేది ఎక్కడ ఇంట్లో అక్యూజ్ని అరెస్ట్ చేసేటప్పుడు బాడీని కట్ చేయడానికి ఉపయోగించినటువంటి ఎలక్ట్రికల్ కటింగ్ మిషన్ సీజ్ చేశాం. ఇంకా అంతకనే సీజ్ చేసి ఏం చేశాం, దాన్ని ఖచ్చితంగా ప్రెషర్ లోపల ఖచ్చితంగా బ్లడ్ ఉంటుంది, దాంట్లో బాడీ టిష్యూస్ ఉంటాయని ఆ బాడీ టిష్యూస్ అన్నీ కూడా మేము కలెక్ట్ చేసినటువంటి షాంపూల్స్ అన్నీ కూడా వీటన్నిటి బట్టలతో సహా సంచులతో సహా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి ఎఫ్ఎస్ఎల్ అథారిటీస్ ఆ యొక్క ఎలక్ట్రికల్ కటింగ్ మిషన్ పూర్తి ఇప్పి లోపడున్నటువంటి DNA బ్లడ్ షాంపుల్ అంత ఎక్స్ట్రాక్ట్ చేశారు. చేసి మొత్తం క్రాస్ మ్యాచ్ చేస్తే బ్లడ్ స్టెయిన్స్, మళ్ళీ బాత్రూమ్ లో దొరికిన బ్లడ్ స్టెయిన్స్ అన్ని టాలీ ఇవన్నీ కూడా ఆ ఎలక్ట్రికల్ కటింగ్ మిషన్ లో ఉన్నటువంటి బ్లడ్, దాంట్లో ఉన్నటువంటి DNA సేమ్ బయోలాజికల్ ఆరిజిన్ అని చెప్పి రిపోర్ట్ వచ్చేసింది. అంటే ఎవరి దగ్గర సీజ్ అయింది? అక్యూట్ దగ్గర సీజ్ అయినటువంటి ఎలక్ట్రికల్ కటింగ్ మిషన్. ఏ ఎలక్ట్రికల్ కటింగ్ మిషన్ అయితే బాడీని కట్ చేయడానికి ఉపయోగించారో, ఎవరి బాడీని కట్ చేయడానికి ఉపయోగించారో ఆ బాడీ అంతా కూడా కనెక్ట్ అయిపోయింది. అంటే అఫెన్స్ చేయకముందుకు, అఫెన్స్ చేసినప్పుడు, అఫెన్స్ చేసిన తర్వాత అక్యూజ్ యొక్క ప్రజెన్స్ ప్రూవ్ అయిపోయింది. ఎట్లా ప్రూవ్ అయింది? సీసీ కెమెరాస్ ద్వారా ప్రూవ్ అయింది, రెస్టారెంట్లో పనిచేయడం ద్వారా హాజరుతో ప్రూవ్ అయింది. అదేవిధంగా యూజ్ చేసినటువంటి కటింగ్ మిషన్ ఎక్కడ కొన్నాడో, ఏ వ్యక్తి దగ్గర కొన్నాడు, ఏ వ్యక్తి అమ్మాడు అనేది ప్రూవ్ అయిపోయింది. ఏ వ్యక్తి బ్యాగ్స్ ఇచ్చాడు, ఏ వ్యక్తి తీసుకున్నాడు అనేది కూడా ప్రూవ్ అయిపోయింది. అనేటప్పుడు అక్యూజ్డ్ ఇక్కడ లేరు ఆ సమయంలో లేదు. ఎందుకంటే ఆఫ్టర్ ద ఇన్సిడెంట్ కూడా, ఆఫ్టర్ ద ఇన్సిడెంట్ అంతా ప్రూవ్ అయిపోయింది. ఎవరు చెప్పారు ఇదంతా? అక్యూడ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్
ఏ విట్నెస్ల కన్ఫెషన్ పంచ్ల ముందు ఎవరైతే చెప్పారో వాళ్ళు క్లియర్గా కోర్టుకి వచ్చి చెప్పారు. సో ఫస్ట్ ఈ పింకీని హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తారు. హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన తర్వాత ఈమె బాడీని రీఅరేంజ్ చేస్తారు. లెగ్కి లెగ్, హెడ్కి హెడ్, ఒక డాక్టర్ గారి సమక్షంలో మళ్ళీ ఫోటోగ్రాఫ్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఆమె దగ్గర మెటీరియల్, ఆమె దగ్గర దొరికిన క్లాత్స్, నోస్ పిన్ను, రింగు, మట్టెలు ఇవన్నీ ప్రిజర్వ్ చేసి పెడతారు. సో ఈ A3 అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ని, ఈ పింకీ, భుక్తిదేవి, తర్వాత వాళ్ళ ఊరు గ్రామస్తున్న ఎల్డర్ని, ఈ జతిని, ముగ్గురిని తీసుకొని వచ్చి వీళ్ళని డెడ్ బాడీని ఐడెంటిఫై చేసేస్తారు. సో ఈ PME కండక్ట్ చేసిన తర్వాత ఈ పింకీ దగ్గర నుంచి వెళ్ళి ఒకటి లాంగ్ బోన్ తీస్తారు, షార్ట్ బోన్ తీస్తారు, స్టెర్నమ్ తీస్తారు, ప్రిజర్వ్ చేస్తారు. సో ఈ లాంగ్ బోన్ బేస్ చేసుకొని లాంగ్ బోన్ యొక్క DNA తో ఈ ఎక్కడ ప్రైమరీ సీన్ ఆఫ్ ఆఫెన్స్ ఎక్కడ, వేర్ ద డెడ్ బాడీ మర్డర్ ఎక్కడైంది, ఈ సిద్దిక్ నగర్లో ఈ A1 వీళ్ళ ఇంట్లో దగ్గర మర్డర్ జరిగింది. అక్కడ ఇవన్నీ సీజ్ చేసింది మెటీరియల్. ఒకటి ఎలక్ట్రికల్ కటింగ్ అనేది అందులో మెయిన్, ఎందుకంటే దానికి బ్లడ్ అంటి ఉంది. తర్వాత సెకండరీ సీన్ ఆఫ్ ఆఫెన్స్ ఎక్కడైతే ఈ డెడ్ బాడీ పార్ట్స్ డంప్ చేసిందో అక్కడ ఆ మెటీరియల్ని సీజ్ చేశారు. తర్వాత హాస్పిటల్కి వచ్చిన తర్వాత సీన్ ఆఫ్ ఆఫెన్స్ ఇంక్వెస్ట్ కండక్ట్ చేసినప్పుడు అవన్నీ మెటీరియల్స్ ఇక్కడ 3 ప్లేసులలో కలెక్ట్ చేసిన మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అన్ని FSL పంపించారు. అక్కడ 2 డాక్టర్స్, ఒకరేమో ఈ DNA, ఈ అసలు పింకీ అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ బిలాంగ్స్ టు హూమ్, లాంగ్ బోన్ బేస్ చేసుకొని ఈ భుక్తిదేవి యొక్క బ్లడ్ శాంపిల్ తీసుకొని జతిన్ యొక్క బ్లడ్ DNA మ్యాచ్ అయిపోయింది. సో she is daughter of the భుక్తిదేవి, సన్ ఆఫ్ ద జతిన్. సో క్లియర్ ఎస్టాబ్లిష్డ్. మళ్ళీ ఈమె నిజంగా చంపబడితే దేని ద్వారా చంపబడ్డది అనేది ఎలక్ట్రికల్ కటింగ్ మిషన్ ద్వారా చంపబడ్డది. దాని మీద ఉన్న బ్లడ్ శాంపిల్స్ ఈ లాంగ్ బోన్ సంబంధించిన DNA ప్రొఫైల్ మ్యాచింగ్. సో ఇట్ ఈస్ కంక్లూజివ్లీ ప్రూఫ్. ఓకే, కంక్లూజివ్ ప్రూఫ్ షీ ఈజ్ మర్డర్డ్. బై విచ్ వెపన్? వన్ ఈజ్ ఎలక్ట్రికల్ కటింగ్. ఈ తర్వాత ఈ మర్డర్ అయిపోయిన తర్వాత ఆమెని ఒక 2 వీలర్ మీద తీసుకెళ్ళి ఆమె పార్ట్స్ ఒక దగ్గర డంప్ చేస్తారు. ఆ బండి కూడా క్లియర్గా ట్రేస్. సార్ ఇదంతా ఒక వ్యక్తి అయితే మీ రోల్ ఇంకోటి కనిపిస్తుంటుందండి. ఇందులో విట్నెస్ అందరూ కూడా ఎక్కడో బీహార్లో ఉంటారు. లేదండి, ఇక్కడే అందరూ కాదు, మెయిన్ కంప్లైంట్ ఇక్కడే ఉన్నాడు.